ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మే 30వ తేదీ శనివారం తులారాశి వారికి 100కు 100% జరిగేది ఇదే. మరి ఇంతకీ మే 30వ తేదీన తులారాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది? శనివారం నాడు మీరు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు? గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే వ్యతిరేక దశలో నడుస్తూ ఉన్నాయా? గ్రహాల సంచారం మీకు ఎటువంటి ఫలితాలను సూచిస్తూ ఉన్నాయి? రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు మీరు చూడబోతున్నారో దాని ప్రకారం మీకు ఎటువంటి జీవితం ఉండబోతుంది, ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. తులరాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులరాశి 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పదములు మరియు విశాఖ 3 పదంలో జన్మించిన వ్యక్తులు తులరాశికి చెందిన వారవుతారు. ఇకపోతే ప్రధాన గ్రహాలైనటువంటి శనీశ్వరుడు, గురువు, రాహువు, కేతువుల స్థితిగతులను బట్టి, ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి రాశుల ఫలితాలను చెప్పడం జరుగుతుంది కదా. అయితే వ్యక్తిగత జాతక చక్రాలను ఆధారంగా చేసుకుని ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక వ్యక్తిగత జాతక చక్రాల్లో గ్రహాల స్థితిగతులు ప్రధాన పాత్రను పోషిస్తున్నప్పటికీ గ్రహ సంచారానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి తులారాశి వారు. అయితే రాబోయే రోజుల్లో మీరు ఎన్నో రకాలైనటువంటి మార్పులను మీ జీవితంలో చూడబోతున్నారండి. దాంతో మే 30వ తేదీ శనివారం తులారాశి వారికి జరగబోయేది ఇదే. మీరు నిజంగా జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు తులారాశి వారు. 100కు 100% మే 30వ తేదీన మీ జీవితంలో జరిగేది ఇదేనండి. ఆ జరగబోయే తెలిస్తే నిజంగా ఆనందంతో ఎగిరి గంతులేసినంత పని చేస్తారు. మీరు నమ్మినా నమ్మకపోయినా తులారాశి వారికి 100% ఇదే జరగబోతుంది. మీది మామూలు అదృష్టం కాదు. ఫలితాలు వింటే ఎగిరి గంతేస్తారని చెప్పాం కదా, అంతా సంతోషపడతారు. ఇక తులారాశి వారికి ప్రధాన గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నందువల్ల మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయండి. ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా, సంతాన పరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభానికి ఛాన్స్ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం ఆశించిన దానికంటే ఎక్కువగా పెరిగే సూచనలు ఉన్నాయండి. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఉద్యోగులు మంచి కంపెనీల్లో ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. వ్యాపారులు అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ప్రాఫిట్స్ను గడిస్తారు. మంచి లాభాలు వస్తాయి. విదేశీ ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. మంచి పెళ్లి సంబంధం ఒకటి కుదురుతుంది. సంతాన యోగానికి ఛాన్స్ ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలను వింటారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనాన్ని పొందుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది. ఈ సమయంలో తులారాశి వారు అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనం పొందుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. మీ జీవితంలో ముఖ్యమైన శుభపరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది. ఈ సమయంలో తులారాశి వారు మీ జీవితంలో ఎదురైన అపచారాలకు కురింగిపోకుండా ఎంతో ఉపాయంతో ఆలోచన చేస్తారు. ఈ రాశి వారి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాలు బాగా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఏమైనా ఆస్తులు ఇస్తే వాటిని కూడబెడతారు. ఇక వీటిని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దల్ని కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. ఇక తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు ఎంతగానో కృషి చేయాల్సి ఉంటుందండి. ఇక వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు. తల్లిదండ్రులు ఏమైనా కళలు అంటే వీరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకుని ఉన్నట్లయితే కనుక అటువంటి తల్లిదండ్రుల కనకలన్నీ ఈ రాశిలో జన్మించిన తులారాశి వారు నిజం చేస్తారండి. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అయితే
మీ జీవితంలో మీరు ఎన్నో సుఖాలు అనుభవించి ఉండొచ్చు, అవి దూరమై ఉండొచ్చు, మళ్ళీ మీరు పేదవారిగా ఉండొచ్చు. అంటే ఉన్నదంతా పోయి ఎవరైతే పేదరికంలో ఉంటారో అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో అనేక సుఖాలు, మళ్ళీ పూర్వ వైభవం మీకు రాబోతుందండి. తరతరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో కూడా మీరు రాజీ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు. తులరాశి వరకు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మీలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ దాగి ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఈ యొక్క యోగం అనేది మీకు బాగా కలిసి వస్తుంది. తులరాశికి చెందిన వారిలో ఎక్కువగా ప్రేమ వివాహం అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. తులరాశి వారికి సాహసోపేతమైన నియాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ఇకపోతే ఈ రాశిలో జన్మించిన వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామగ్రికి ఎక్కువగా ఖర్చు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తులరాశి వారు ఎంత సంపాదించినా దాన్నే ఖర్చు చేసేస్తూ ఉంటారు. అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో మీకు డబ్బుకు ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ఇలా తులరాశి వారికి అనుకోని ఖర్చులు అయితే వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఇకపోతే తులారాశి వారు రాబోయే రోజుల్లో మీ జీవితంలో అనుకోని సంఘటనలు, అనుకోని మార్పులు, ఎన్నో చేంజెస్ రావడంతో మీ లైఫ్ అనేది టర్నింగ్ తీసుకుంటుందండి. అయితే జరగబోయేది ఇదేనండి. మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనటువంటి మార్పులు అయితే ఇప్పటి నుంచి రాబోతున్నాయి. మే 31 శనివారం తులారాశి వారు రాసి పెట్టుకోండి. 100కు 100% ఇదే జరగబోతుంది. మీ జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకోవటం వల్ల లాభాలను పొందుకోబోతున్నారు. మీకు బిజినెస్లో నష్టాల్లో ఉన్న వ్యక్తులు ప్రాఫిట్స్లోకి రాబోతున్నారు. మీరు అనుకున్న దానికంటే రెండింతల సంపాదనను ప్రాఫిట్స్ రూపంలో పొందుకోబోతున్నారు. వృత్తి రూపంలో ఆదాయాన్ని పొందుకుంటారు. జాబ్ రూపంలో మీరు ఎక్కువ సంపాదనను ఆర్జిస్తారు. మీరు అనుకోని విధంగా మీకు జాబ్లో మీరు ఏదైతే ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కావాలనుకుంటారో అక్కడికి ట్రాన్స్ఫర్ వస్తుంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు రావటం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. మీరు మాత్రమే కాదు, మీ లైఫ్ టర్న్ తీసుకోవడంతో మీ కుటుంబ సభ్యులు మీకు ఎంతగానో ప్రోత్సాహాన్ని అందిస్తారు. వారు చాలా సంతోషపడతారండి. అదేవిధంగా అదృష్ట యోగం మిమ్మల్ని వరించబోతుంది. కష్టే ఫల సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులకు రాబోయే రోజుల్లో ఎటువంటి నష్టం జరగదండి. అనుకోని శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా సంతోషంగా జీవిస్తారు. రాబోయే రోజుల్లో లగ్జరియస్ లైఫ్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఈ సమయంలో మీరు ధన, వస్తు, వాహనాలను మీరు ఏదైతే అనుకుంటారో అవన్నిటినీ కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయబోతున్నారు. ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదండి. మీరు అనుకున్న ప్రతి వస్తువుని కూడా ఈ సమయంలో మీరు కొనుగోలు చేసినట్లయితే వాటి వల్ల మీకు రాబోయే రోజుల్లో అనుకోని చేంజెస్ రావటం వల్ల మరింత సంపదను సంపాదిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ కొన్నారనుకోండి, భూమిని కొన్నారనుకోండి, దాని వాల్యూ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుందండి, తగ్గదు కదా. సో ఇటువంటివి కొన్నారంటే మీకు రాబోయే రోజుల్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లేనండి. పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులైతే స్టాక్ మార్కెట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా ప్రాఫిట్స్ రాబోతున్నాయి. అనుకోని పరిణామాలు అనేవి చోటు చేసుకోవడం వల్ల ఇటువంటి ఎన్నో చేంజెస్ అనేది మీ జీవితంలో రావడం వల్ల రాబోయే రోజుల్లో మీరు సేఫ్ సైడ్ ఉంటారని చెప్పుకోవాలి. సో చూసారు కదా తులారాశి వారు, మే 31 శనివారం తులారాశి వారికి 100కు 100% జరిగేది ఇదే. మరి ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.